హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ రాజ్కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మనం SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు వీడియో చూద్దాం. అంతేకాకుండా మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తద్వారా మీరు నేను ఎవరి చేసినా కూడా మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మనకైతే ఇప్పుడు రివ్యూ ప్రోడక్ట్స్ అయితే ఆల్రెడీ ఒక కంపెనీ వచ్చాయి. ఆ ప్రోడక్ట్స్ కూడా మనం ఒక వీడియోస్ కూడా చేసాము. ఇంకా మనకి ఎన్నో రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా గ్రోత్ చేయాలని కోరుకున్నాను. ఇప్పుడైతే మనం SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళాల్సి ఉంటుంది. క్రోమ్ అన్నా లేదంటే గూగుల్ అన్నా మీకు ఏదైనా మీకు నచ్చిన బ్రౌజర్ వెళ్ళి ఇక్కడ మనం SBI అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అంతకంటే ముందు ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. ఇక్కడ సైట్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే డెస్క్టాప్ సైట్ అనేది కంప్యూటర్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ టైప్ చేసి ఇలా ఓపెన్ చేయండి. ఇలాగైతే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాల్సింది. మీరు క్లిక్ చేయగానే మనకు ఇలా ఇంకోటి ఇలా వస్తుంది, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. అక్కడ మీరు ఓకే అని క్లిక్ చేయండి. అప్పుడు మనం నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా దీన్ని కూడా ఏం మార్చకండి ఫ్రెండ్స్, అలాగే ఉండండి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ దాన్ని అలాగే ఉండనియండి, ఏమనకండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అని క్లిక్ చేయండి, మీకు నెక్స్ట్ ట్యాబ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా మన అకౌంట్ నెంబర్ అలాగే బ్రాంచ్ కోడ్ CIF నెంబర్ మాత్రం కొడాల్సి ఉంటుంది, అంటే టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫస్ట్ అకౌంట్ నెంబర్ అంటే మన పాస్బుక్లో ఉంటుంది ఫ్రెండ్స్. కొందరు తెలియకపోతే చెప్తున్నాను. అకౌంట్ నెంబర్ పాస్బుక్లో కరెక్ట్గా మెన్షన్ చేయండి. అక్కడ అకౌంట్ నెంబర్ ఇక్కడ నేనైతే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ నెంబర్ అలాగే CIF నెంబర్, దాని తర్వాత అలాగే బ్రాంచ్ కోడ్, అలాగే కంట్రీ, అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ రిక్వైర్డ్ అంటే మీకు ఇక్కడ చెప్తాను ఫ్రెండ్స్. ఫ్యాకల్టీ రిక్వైర్డ్ అంటే ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్, అంటే మనకు ట్రాన్సాక్షన్ రైట్స్ అనేది మొత్తం తీసుకోవచ్చు. అలాగే లిమిటెడ్ అంటే కొన్నే వస్తాయి. అలాగే వ్యూ రైట్స్ అంటే మనం అంటే చూడడానికి కొంచెం రైట్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఫుల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, అది మన ఇష్టం. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీకు అక్కడైతే కనబడుతున్న నెంబరు చూసుకోండి. అక్కడ ముందు అయితే అకౌంట్ నెంబర్, తర్వాత CIF నెంబర్, అలాగే నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ తెలియకపోతే మాత్రం ఇక్కడ గెట్ బ్రాంచ్ నేమ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మా డీటెయిల్స్ లొకేషన్ అవన్నీ కొట్టగానే మనకు వచ్చేస్తుంది మన బ్యాంక్ డీటెయిల్స్, అలాగే కంట్రీ, దాని తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, అలాగే ఫ్యాకల్టీ రిక్వైర్డ్, అలాగే ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ముందైతే మీకు ఇక్కడ బ్లర్ కనబడుతుంది, ఎందుకంటే నేను అకౌంట్ నెంబర్ చూపెట్టలేదు. నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నెక్స్ట్ CIF నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే రాంగ్ పోతే మాత్రం మీకు అక్కడ లాస్ట్కి ఎర్రర్ అని కనబడుతుంది. ఇక్కడ నెక్స్ట్ కంట్రీ క్లిక్ చేయండి, మన ఇండియా కాబట్టి ఇండియా క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా మనం బ్యాంక్లో ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ అయితే ఇచ్చేయండి. నేను నా నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను, బ్యాంక్ ఏ లింక్ ఉందో. ఇక్కడ ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఏముందో అది ఇక్కడ ఎంటర్ చేసేసి అయిపోతుంది. టెక్స్ట్ ఏది ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే బటన్ ఉంది, సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. మన నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ OTP అనేది మనం ఏ రిజిస్టర్ నెంబర్ అయితే మనం ఇప్పటిదాకా పెట్టామో ఆ నెంబర్కి మాత్రం ఇప్పుడు చూసారా, ఇప్పుడు నా నెంబర్ అయితే వచ్చింది. ఆ నెంబర్ అయితే ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎంటర్ చేసాక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగా మన నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే మనకైతే ఖచ్చితంగా ఏటీఎం కార్డ్ అయితే ఉండాలి, ఎందుకంటే ATM కార్డు ఉంటేనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ బ్రాంచ్, అంటే మనం బ్రాంచ్ వెళ్ళకుండా కూడా మనం ATM కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మాత్రం ఒకవేళ ATM కార్డు లేకపోతే మాత్రం మీరు బ్రాంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఐ హ్యావ్ ATM కార్డు మీద క్లిక్ చేసి పెట్టండి, అంతటా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీకైతే ఇలా అయితే వస్తుంది. అది ఇంటర్నెట్ అది
డీటెయిల్స్ అన్ని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు కార్డ్ నెంబర్, డిస్ప్లే నేమ్, అలాగే కార్డ్ టైప్ యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి. అలాగే మనకు అంటే ఒక ఫోన్ నెంబర్తో 2 అకౌంట్స్ కూడా అయితే ఉంటాయి. అలాగే మన పేరు, మన నెంబర్ అయితే చూసుకొని ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు దాని మీద కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ చూసారు కదా, మ్యాండేటరీ ఫీల్డ్స్ మార్క్ విత్ ఆండ్రస్ రిస్క్ అంటే ఈ రెడ్ కలర్ టిక్ మార్క్ ఉంది కదా, అది మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిందని చెప్తుంది. ఇక్కడ ఎక్స్పైర్ డేట్ అనేది అడుగుతుంది. ఎక్స్పైర్ డేట్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏటీఎం కార్డులో ఎక్స్పైర్ డేట్ అయితే ఉంటుంది, ఆ ఎక్స్పైర్ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్, అంటే మన కార్డు హోల్డర్ నేమ్ అనగానే మీరు టెన్షన్ పడకండి. అంటే దాంట్లో బ్యాంక్లో ఏ పేరు ఉందో ఆ పేరు ఇచ్చేసేయండి, సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పిన్ అనేది ఉంటుంది, చూసేసారు ఇక్కడ పేరు తర్వాత పిన్ ఉంటుంది. అంటే పిన్ మనం ఏటీఎం కార్డు వెళ్ళేటప్పుడు మనం డబ్బులు విత్డ్రా చేసేటప్పుడు పిన్ అడుగుతుంది, ఆ పిన్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే పిన్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. రాంగ్ అయితే చేయొద్దు. రాంగ్ చేస్తే మాత్రం మీరు మొత్తం ఎర్రర్ అని చూపెడుతుంది మీకు. ఇక్కడ దాని తర్వాత లాస్ట్కి టెస్ట్ 1 పడుతుంది, మళ్ళీ దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ యువర్ డెబిట్ కార్డ్ వాలిడేషన్ ఈజ్ సక్సెస్, రిఫరెన్స్ నెంబర్ స్టేటస్ సక్సెస్ అని చూపెడుతుంది. దాని తర్వాత అలా అయిపోయాక ఇక మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇలా రాగానే మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే యూజర్ నేమ్ మాత్రం పేరుగా అయితే చెప్పాను కదా, అన్ని లెటర్స్తో కలిపి, అలాగే లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అలాగే స్పెషల్ లెటర్స్, నెంబర్తో కలిపి మొత్తం అన్నీ కలిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే నేనైతే ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ న్యూ లాగిన్ ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మాత్రం స్ట్రాంగ్ ఉండాలి, లేదంటే మనకు ఇక్కడ కింద అయితే ఇన్స్ట్రక్షన్ చదవాలి. యూజర్ నేమ్ కెనాట్ బి మ్యాక్సిమం 20 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండదు. అలాగే ఆల్ఫాబెట్స్, అలాగే నెంబర్స్ అవన్నీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఖచ్చితంగా మాత్రం నెంబర్స్ ఉండాలి, ఆల్ఫాబెట్స్ అవన్నీ అయితే ఉండాలని చెప్తున్నారు. కింద ఇవ్వడం అవన్నీ ఇచ్చారు, చదువుకోవాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఇవైతే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఎందుకంటే మీరు ఒకవేళ మర్చిపోయినా కూడా మీకు మీ ఫోన్లో సేవ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత చేయాల్సి. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా, మనం అయితే సక్సెస్ అయితే చేసాము ఫ్రెండ్స్. అదే ఆన్లైన్ ఎస్బీఐ మనం బ్రాంచ్ వెళ్ళకుండా ఇక్కడ చేసాము. ఇక్కడ మనం ఓటీపీ అనేది ఇంకోటి వస్తుంది, అంటే మనం లాగిన్ చేయండి. యూటీ కస్టమర్ ఓటీపీ అనేది ఒకటి వస్తుంది. ఓటీపీ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 7814242478. దాని మీద సబ్మిట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్నాం ఇంటర్నెట్ బ్యాంకింగ్ బ్రాంచ్ వెళ్ళకుండా. ఇక్కడ మీద మన అకౌంట్ పేరు, అలాగే ఇక్కడ డేటు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లాగౌట్, అలాగే మై అకౌంట్స్, పేమెంట్, ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, ఈ ట్యాక్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్, అలాగే కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఇంటూ క్వశ్చన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఏం చేయాలంటే ఒకవేళ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినా కూడా మీ ప్రొఫైల్ మనం కాపాడుకోవాలంటే ఇక్కడ మనం ప్రొఫైల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చెప్పాను కదా, ఇక్కడ మనం ప్రొఫైల్ కాపాడుకుంటే మాత్రం ముందు మనం ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్ నేనైతే ఎంటర్ చేశాను, ప్రొఫైల్ పాస్వర్డ్. దాని తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్. అలాగే పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ మిక్స్ చేసి అయితే ఉండాలి. అలాగే ఇక్కడ హింట్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఈ క్వశ్చన్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. దానికి కావాల్సిన ఆన్సర్, మీకు నచ్చిన ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు నచ్చిన విధంగా మీరు ఎక్కడ పుట్టారో అది మీ ఇష్టం. ఇక మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది ఇంకో ట్యాబ్.
ఒక 1 minute ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు లాస్ట్ ఈ విధంగా యువర్ ప్రొఫైల్ ఫ్రెండ్స్ మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ యాజ్ బీ సెటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ 10 అంటే టైము అలాగే ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు కావాల్సిన ఇక్కడ సర్వీస్ పేమెంట్స్, బిల్ పేమెంట్స్ అవన్నీ ఇప్పుడు ఓపెన్ అవుతాయి అనమాట. ఎందుకంటే ప్రొఫైల్ పాస్వర్డ్ చెక్ చేసుకోకపోతే ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు చెక్ చేశాను నేను ఆల్రెడీ. అలాగే ఇక్కడ ఈ సర్వీస్ కూడా ఉంటుంది. ఈ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఏటీఎం కార్డ్ సర్వీస్, మై సర్టిఫికేట్స్, అలాగే ఎస్ఎంఎస్, ఈ కార్డ్స్, పెన్షన్, ఎస్బీఐ గ్రూప్ సర్వీసు, ఇలా ఎన్నో ఇంకెన్నో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, సర్టిఫికేట్స్, ఏటీఎం కార్డ్, అలాగే పీజీఎంవై స్కీమ్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిక్వెస్ట్, ఎంక్వైరీస్, యూస్ఫుల్ లింక్స్, అలాగే ఇవన్నీ ఇందులో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ నామినేషన్ ఇంకెన్నో ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా క్రియేట్ చేసి చూసారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ లాగౌట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ లాగౌట్ రెడ్ కలర్ బటన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. లాగౌట్ అవుతుంది. లాగౌట్ కాగానే ఇలా యూఆర్ సక్సెస్ఫుల్లీ లాగౌట్ అవుట్ ఫర్ ఆన్లైన్ ఎస్బీఐ, థ్యాంక్ యూ అని ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు ట్యాబ్స్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరి ఫోన్ అయినా సరే ట్యాబ్స్ క్లోజ్ చేయండి. ట్యాబ్స్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఎవరైనా ఓపెన్ చేసినా కూడా రావద్దు. ఎందుకంటే పాస్వర్డ్ మస్ట్ అండ్ షుడ్ అడుగుతుంది అది ఖచ్చితంగా. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్కరికి ఎస్బీఐ అకౌంట్ అయితే ఉంటుంది. చాలా మందికి ఇంటర్నెట్ బ్యాంక్ ఎలా తెలియదు. అలాగే చాలామంది అయితే బ్రాంచ్ వెళ్ళి చాలా గంటల పాటు లైన్లో నిలబడతారు. కాబట్టి అది కాదు ఫ్రెండ్స్, మనం గంటలు నిలబడ్డా కూడా అది టైం కొంచెం లేట్ అవుతుంది బ్యాంక్లో. మీరు ఒకవేళ ఇలా చేస్తే మాత్రం మీకు సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు లాస్ట్ సక్సెస్ఫుల్ అని రాగానే అది సక్సెస్ అయినట్టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ బటన్ అండ్ హిట్ సబ్స్క్రైబ్ బటన్ and hit the bell icon well notified. Thank you.